హే గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో మీరు తమ్ముళ్ళు చూసుకున్నట్టు కానీ పేషెన్స్గా వెయిట్ చేస్తే ట్రేడింగ్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. సో పేషెన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఎమ్మటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే ఇదివరకు ఎవరైతే మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు, ఇక్కడికి మీ ఎక్స్పెక్టేషన్స్ సంథింగ్ నేర్చుకోవడానికి మాత్రమే పెట్టుకొని ఈ ఛానల్లోకి రండి. దీంట్లో నేను చాలా వీడియోస్ చేశాను. ఎవ్రీడే న్యూస్ థింగ్స్ కానీ, అలానే ఎవ్రీడే టెక్నికల్ థింగ్స్ కానీ, చాట్ ప్యాటర్న్స్, ట్రేడింగ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో పోస్ట్ చేస్తుంటాము. ఫర్దర్గా టైం వేస్ట్ చేయకుండా ఓపికతో పేషెన్స్గా వెయిట్ చేస్తే ట్రేడింగ్లో ఎలా వస్తాయి. అలానే ఈరోజు ట్రేడ్ రివ్యూ అనేది మన వీడియో చూద్దాం. ఈరోజు చాలా ఓపికతో వెయిట్ చేస్తే ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్ ఇచ్చింది, అదేంటో చూద్దాం. గైస్, ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ అనేది ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ ఎక్కడ ఉందో దానికంటే పైనే మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది ఈ ఏరియాలో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 200+ పాయింట్స్ ఓపెన్ అయింది. మనకు వచ్చేసి 51,579 దగ్గర ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడ మీరు చూసిన గైస్, మార్కెట్ ఓపెన్ అయిన మినిట్ నుంచి మార్కెట్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. 3 minutes టైం ఫ్రేమ్లో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి అరౌండ్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి దాదాపు ఇక్కడ 51,398 అరౌండ్ మీరు అనుకోవచ్చు 51,400 వరకు ఒక 3 minutes టైం ఫ్రేమ్లో కిందకు వచ్చేసింది. అంటే దాదాపు క్లోజ్ టు 180 పాయింట్స్ ఒక 3 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మనకి ఇచ్చిందనమాట. ఓకే, తర్వాత మార్కెట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్యాండిల్ 3 minutes టైం ఫ్రేమ్లో ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి చూడండి గైస్, ఎంతసేపు మార్కెట్ ఒకే జోన్లో దాదాపు ఒక 51,450 నుంచి 51,335 రేంజ్, 335 అరౌండ్ 100 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ చాలాసేపు కన్సోలిడేట్ అయింది. ఈరోజు మనకు మార్కెట్లో ట్రేడ్స్ ఎలా క్యాప్చర్ చేయడం జరిగిందని దాన్ని చూద్దాము. మార్కెట్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మార్కెట్లో మనం పైకి వెళ్ళే కొద్దీ మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయని కంటిన్యూస్గా డైలీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అరౌండ్ 51,600 ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, 51,500 ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. అప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతానే షార్ప్గా మార్కెట్ కిందకు వచ్చింది. అక్కడ ఎవరికి ఆపర్చునిటీ ఉండదు ఇంత మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత. చూడండి, ఇక్కడ పుట్టుని చూసుకుంటే మనం మార్నింగ్ ఫస్ట్ 3 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ ఇక్కడ మనం ఎప్పుడు మీకు తెలుసుకున్నట్టుగానే 3 minutes టైం ఫ్రేమ్లో మార్క్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అరౌండ్ 390లో ఓపెన్ అయిన మార్కెట్ ఫుడ్ సైడ్ 51,800 PE. అప్పుడు మార్కెట్ 51,600 రేంజ్లో ఉంది. మనం ఇందామని పుట్టుకు వెళ్తే ఇక్కడ ఓపెన్ అయింది. అలా చాలా టైం తీసుకొని స్లోగా పైకి రావడం జరిగింది. అరౌండ్ 10:30 వరకు స్లో మూమెంట్ ఉంటుంది, హెవీ మూమెంట్ ఏం లేదు. ఈవెన్ మార్కెట్లో మనం ఇక్కడ ఎంట్రీ అయినా కానీ ఈ రేంజ్లో మనం ఎంట్రీ అయినా మనకు 100 పాయింట్స్ రావడానికి అరౌండ్ మనకు 2 hours పట్టింది. 2 hours పట్టేది మనకు 100 పాయింట్స్ రావడానికి. మూమెంట్ అనేది ఎక్కువ లేదు. ఫుడ్ సైడ్ అంత ఓపికతో ఉండి క్యాప్చర్ చేయలేరు. బట్ మనము ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ అయ్యాము ఏంటంటే, మార్కెట్ ఇలా 3 minutes టైం ఫ్రేమ్ ఇలా కిందకు వచ్చింది, మళ్ళీ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, తర్వాత 2 రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత ఈ రేంజ్లో మనం ఎంట్రీ అవ్వడం జరిగింది. అప్పుడు మనం 51,300 కాల్ అనేది చూస్తున్నాము. 51,300 కాల్ మార్కెట్ ఇలా కిందకు వచ్చిన తర్వాత మనము ఈ రేంజ్లో అరౌండ్ 280 రేంజ్లో మన ఎంట్రీ తీసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ ట్రేడ్ 280 రేంజ్లో మన ఎంట్రీ తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఈ రేంజ్లో ఈ క్యాండిల్ దగ్గర మనం 280 రేంజ్లో మనం తీసుకుంటే మనం అరౌండ్
300 టార్గెట్ పెట్టుకున్నాం 30 పాయింట్స్ అని. సో అది మనం క్యాప్చర్ చేసాము. సో అది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను, ఒకసారి చూడొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ సో మార్నింగ్ మార్కెట్ ఇండికేషన్ అంతా చెప్పాను. 51,300 కాల్, వీ హ్యావ్ ఎంటర్డ్ 280 లెవెల్. సో 280 లెవెల్లో ఎంటర్ అయ్యేసి అలానే మనకు అరౌండ్ 30 పాయింట్స్ అచీవ్ పీపుల్ కెన్ బుక్ ప్రాఫిట్. సో 30 పాయింట్స్ అచీవ్ చేసాము. ఈవెన్ మార్కెట్ అంతసేపు కన్సోలిడేషన్, అంతసేపు స్లో మూమెంట్, హెవీ మూమెంట్స్, ఈ ఒక్క క్యాండిల్ తప్ప హెవీ మూమెంట్స్ ఎక్కడ లేదు. సో మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి కిందకు వస్తుందో ఆబ్వియస్లీ ఒక షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ కిందకు ఉంటే మనం అనుకోవచ్చు మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది. బట్ మార్కెట్ కిందకి రావడానికి న్యూస్ కూడా లేదు. ఓన్లీ రీజన్ మార్కెట్ పైన రెసిస్టెన్స్లు ఉన్నాయి. సో అనే ఉద్దేశం మార్కెట్ కిందకు వస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే ఈ ఎల్లో కలర్ లైన్ ప్రీవియస్ డే క్లోజింగ్ 51,351 రేంజ్కి, ఈ రేంజ్కి ఎప్పుడైతే వస్తుందో మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది. నేను మార్కెట్ ఇక్కడ నుండి పైకి వస్తుంది అనుకున్నాను. బట్ మళ్ళీ మార్కెట్ 51,455 ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఫేజ్ స్లో మూమెంట్తో చాలా స్లో మూమెంట్తో కిందకు వచ్చింది. చాలా స్లో మూమెంట్తో అసలు మనం మార్కెట్ చూడండి దాదాపు సో మీకు అరౌండ్ 2 o'clock వరకు 140 వరకు మార్కెట్ ఒక 100 పాయింట్ జోన్లోనే ఉండిపోయింది. సో 51,300 నుంచి 51,400 ఈ మధ్యలోనే మార్కెట్ ఉండిపోయింది. సో ఎటువంటి ఆపర్చునిటీ లేదు. బట్ ఇక్కడ ఒక షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ పుట్ సైడ్ ఇంకొక ట్రేడ్ మనం చూసుకోవడానికి వచ్చింది, ఒక 100 పాయింట్స్. ఓవరాల్గా పుట్ సైడ్ మనకు 2 times 100 పాయింట్స్ అనేది వచ్చాయి. ఐ మీన్ ఈ ట్రేడ్లో మనకు రాగలిగాయి, రైట్. సో మన ట్రేడ్ ఎలా ఉంది? సో ఇలా మార్కెట్ పుట్ సైడ్ అనేది స్లో మూమెంట్తో అలా పుట్ సైడ్ వచ్చింది చూడండి. సో చాలా స్లో మూమెంట్తో పుట్ సైడ్ వచ్చింది. బట్ మన కాల్ సైడ్ మనం ఆల్రెడీ ఒక 30 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. తర్వాత చూడండి గైస్, ఇక్కడ అరౌండ్ ఇక్కడ మీకు నేను చెప్పాలనే పాయింట్ ఏంటంటే, సో మీరు 3 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ని ఇలా చూస్తే సో మార్కెట్ 51,300 అది మార్నింగ్ అయితే మార్కెట్ అప్పుడు అది ఇందామని డీప్ ఇందామని కాదు, ఆల్మోస్ట్ ఇందామని. బట్ మార్కెట్ ఇలా స్లోగా కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే 51,300ని రీచ్ అయిందో చూడండి, ఇక్కడ 51,000 ఒక బేస్ ఏరియాగా ఉంది, మంచి సపోర్ట్ ఏరియాగా. సో 51,300 ఒక మంచి సపోర్ట్ అని మనకు తెలుసు. 51,300 ఎప్పుడైతే రీచ్ అవుతుందో మార్కెట్, సో ప్రతిసారి మార్కెట్ ఎలా స్లో ఇక్కడ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి రావడానికి ట్రై చేసింది, కిందకు వచ్చింది, పైకి రావడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి అరౌండ్ 145 రేంజ్లో మార్కెట్ ఇక్కడ పైకి రావడానికి బాగా ట్రై చేసి ఒక్కసారిగా మంచి క్యాండిల్ ఫామ్ చేసి ఒక్కసారిగా మార్కెట్ ప్రీవియస్ డే హైని క్రాస్ చేసుకుంటూ పైకి వచ్చేసింది. సో అది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే 51,300 ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్. ఓపికతో ఎందుకు వెయిట్ చేయాలంటే నేను చెప్పింది అదే. చూడండి, ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి 9:15 నుంచి దాదాపు 145 అరౌండ్ 2 o'clock అనుకోండి, ఇంకా మనకు 1.5 hour ఉంది మార్కెట్ అయిపోవడం. ఇంతసేపు ఓపికతో మార్కెట్ చూస్తే ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్ వచ్చింది. సో డైలీ మార్కెట్లో డెఫినెట్లీ ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్ అనేది వస్తుంది గైస్. సో మనకు ఓపిక అనేది చాలా అవసరం, రైట్. ఇక్కడ చూడండి, మార్కెట్ ఎలా లిటిల్ పైకి వచ్చి ఒక 30 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలిగిన తర్వాత మార్కెట్ షార్ప్ సెల్లింగ్ ప్రెజర్తో కిందకు వచ్చింది. సో ఇక్కడ దీనిలో మీరు చూస్తే 51,300 కాల్ అరౌండ్ 1140 అప్పుడు లో 238. సో 238 ఇది ఒక లోగా మార్క్ చేసుకుందాం, ఇది ఒక బాటమ్. సో ఇది ఒక బాటమ్, రైట్. సో తర్వాత చూడండి అరౌండ్ 140కి మళ్ళీ ఇంకొక బాటమ్ అదే రేంజ్లో ఇంకొక బాటమ్ క్రియేట్ చేసింది. సో అదే రేంజ్లో ఇంకొక బాటమ్ క్రియేట్ చేసింది. సో డబుల్ బాటమ్ వచ్చింది ఈ స్ట్రైక్ ప్రైస్లో, రైట్. సో 3 minutes టైం ఫ్రేమ్లో మీరు వెళ్తే మీకు ఆ ఫార్మేషన్ ఆఫ్ క్యాండిల్స్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మార్కెట్ ఇలా స్లోగా కిందకు వచ్చి ఇలా ఇది ఒకే రేంజ్లో ఒక జోనర్లో మార్కెట్ చాలాసేపు ఉండిపోయింది. ఈ స్ట్రైక్ ప్రైస్లో చూడండి, ఒకే ఒక జోనర్లో ఈ జోన్లో మార్కెట్ చాలాసేపు ఉండిపోయింది, రైట్. సో ఈ ఒక్క జోన్లో ఇదే జోన్లో చాలాసేపు మార్కెట్ ఉంది. సో దానికోసమే నేను అనేది ఓపికతో వెయిట్ చేయాలి. ఓపికతో వెయిట్ చేస్తే
కింద వాల్యూమ్స్ కూడా మీకు అంతేం లేదు. ఒకే జోన్లో మార్కెట్ చాలాసేపు ఉండిపోయింది. అరౌండ్ ఎన్ని పాయింట్స్లో మార్కెట్ ఒకే జోన్లో ఉంది కాల్ సైడ్ అంటే ఇక్కడ చూద్దాం. చూడండి, అరౌండ్ 30 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ చాలాసేపు ఒకే జోన్లో ఉన్నది. దాదాపు 10:40 నుంచి 1:40 వరకు దాదాపు ఒక జోన్లోనే మార్కెట్ చాలాసేపు ఉండిపోయింది. సో ఆ టైంలో మార్కెట్ ఒక లోన్ ఫామ్ చేసింది కదా, ఈ స్ట్రైక్ ప్రైస్ 51,300 ఒక స్ట్రైక్ ప్రైస్ లో, రైట్. సో 238 లోన్ ఫామ్ చేసింది. ఆ లోన్ బ్రేక్ చేసి ఏ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో ఏ క్యాండిల్ క్లోజ్ అరౌండ్ ఇక్కడ చూడండి, ఒక మంచి పైన విక్ అంతా కూడా ఒక మంచి హ్యామర్ 142కి ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. మంచి హ్యామర్ ఫామ్ అయింది. మార్కెట్ అలా కొంచెం లిటిల్ మార్కెట్ పైకి రావడానికి ట్రై చేసింది, మరి అంత కింద కాదు. ఇక్కడ చూడండి, జస్ట్ అలా పైకి వచ్చి అలా రిట్రేస్ అయ్యి ఒక్కసారిగా చూడండి గైస్ ఎన్ని పాయింట్లు ఇచ్చిందో మార్కెట్లో మనకి ఈజీగా. అప్పుడు మనం జస్ట్ ఎద్దామని, అది ఇందామని అని చెప్పాను నేను, అది జస్ట్ ఎద్దామని అంతే. సో ఎద్దామనిలో మనకు మన ఎంట్రీ అనేది ఈ రేంజ్లో ఉంటే చూడండి, ఇక్కడ మన ఎంట్రీ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మన ఎంట్రీ ఈ రేంజ్లో ఉంటే ఇది జస్ట్ ఎద్దామని. సో మేము ఇందామని కూడా వెళ్ళి చూపిస్తాను. 100 పాయింట్స్ ఈజీగా మనం క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది ఆ టైంలో మార్కెట్ 51,300 రేంజ్లో ఉంది. 51,300 ఒక మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. సో 51,300 రేంజ్లో ఉంది. మనం 51,000 ఇందామనికి వెళ్ళిపోతాం. 51,000 ఇందామనికి వెళితే 51,000, సో 300 పాయింట్స్ ఇందామనికి మనం వెళ్దాం. అప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. సో 51,000 అరౌండ్ 145 ఆ రేంజ్లో, అరౌండ్ 145 రేంజ్లో మనం ఇక్కడ ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది కదా. ఈ హ్యామర్ దగ్గర మనం ఇక్కడ ఎంట్రీ అయితే చూడండి, మీకు ఇక్కడ ఈజీగా మీకు అరౌండ్ 140 పాయింట్స్ ఈజీగా వస్తాయి. స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్లో అక్కడ నుంచి బఫర్గా ఒక 3-4 పాయింట్స్, 30-35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, సో మీకు చూడండి ఇక్కడ 30-35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు 140 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఈ విధంగా మనం అనేది ట్రేడ్ చేయాలి గైస్. ఓవరాల్గా September 2 అనేది ఇక్కడ ఒక మంచి మూవ్ పుట్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మార్కెట్ వచ్చి 2 సార్లు పుట్ సైడ్ 100 పాయింట్స్ రావడానికి ఛాన్స్ ఇచ్చింది. తర్వాత కాల్ సైడ్ ఫస్ట్ ఒక 30 పాయింట్స్ మూవ్ స్లో మూవ్ ఇచ్చింది. నెక్స్ట్ ఒకటి అరౌండ్ ఎట్ ద మనీలో ఉంటే 107 పాయింట్స్ 100 పాయింట్స్ అనుకోండి. అలానే కొంచెం ఇందా మనీకి వెళితే 150 పాయింట్స్ అనేది 140 పాయింట్స్ అనేది మార్కెట్లో వచ్చింది. సో ఈ విధంగా మీరు మార్కెట్లో ఒక ఓపెన్తో వెయిట్ చేస్తే మీకు డెఫినెట్లీ ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్ అనేది అవుతుంది. సో మార్కెట్ ఓపెన్ అవుతానే ట్రేడ్ తీసుకోవాలని రూల్ ఎక్కడ లేదు. కొన్నిసార్లు ఉంటుంది మార్కెట్ ఓపెన్ అవగానే ఎమ్మటే ఎంట్రీ అవ్వడానికి. ఆ విధంగా ప్రైస్ యాక్షన్ అలా ఇండికేట్ చేస్తుంది, అలా ఎంట్రీ అవ్వాలి. బట్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఆ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ అన్ని చూసుకొని, సో ప్రీవియస్ డే లో హై, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే లో, ఇవన్నీ మార్క్ చూసుకుంటూ మార్కెట్ ప్రీవియస్ డే హై దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి రిజెక్ట్ అయ్యి కిందకు వస్తుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ప్రీవియస్ డే లో దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఒకసారి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రీవియస్ డే లో దగ్గర కూడా రాలేదు. ఇంకా అరౌండ్ ఇంకా మనకు చూడండి ఇక్కడ ఒక 40 పాయింట్స్ ఉన్నాయి. ప్రీవియస్ డే లో దగ్గరకు వస్తానే 51,300 దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వచ్చింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు చెప్పేది ఇది, ట్రేడింగ్లో ఓపికతో వెయిట్ చేస్తే ఒక సక్సెస్ఫుల్ ట్రేడ్స్ వస్తాయి. ఓపికతో వెయిట్ చేసిన వాళ్ళే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినారు. సో ఓపిక అనేది చాలా అవసరం. ఓపికతో వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ఓవర్ ట్రేడ్ చేసి తర్వాత పేషెన్స్ లేకుండా ఇంట్రెస్ట్ తీసుకొని హెవీ లాస్తో నా వల్ల కాదు, మార్కెట్ మీద రివెంజ్ తీసుకోవాలి, మార్కెట్ మీద ఫైట్ చేసి ఎలా అయినా నా అమౌంట్ నేను గెయిన్ చేసుకోవాలంటే ట్రేడింగ్లో ఇది వర్కౌట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా చాలా కష్టం. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.